చిన్న పెద్ద అనే ఏజ్ తేడా లేకుండా అందరికీ కూడా పొట్ట అయితే అప్సెట్ అవుతుంది సార్. అవును కొంచెం తింటే ఆయాసం రావడం, ఉబ్బసంగా అనిపించడం, అవును స్టమక్ పెయిన్ రావడం, ఫుడ్ పాయిజన్ అవ్వడం, అవును చూసుకుంటే అసిడిటీ ఫార్మ్ అవ్వడం, అవును ఇలా కాన్స్టిపేషన్, ఇలా రకరకాల సమస్యలు అయితే వింటున్నాం సార్. అవును సార్ వీటన్నిటికీ కూడా మాకు ఒక మంచి సొల్యూషన్ కావాలి సార్. ఏం తిన్నా కొంచెం కడుపులో సమస్యలు అయితే వస్తున్నాయి మీరు చెప్పినట్టు. వస్తున్నాయి. ఫస్ట్ అజీర్ణం, తర్వాత అజీర్ణం అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకున్న అన్నం అరగదు, అది అక్కడే ఉంటే ఫెర్మెంట్ అవుతుంది, ఫెర్మెంట్ అవుతే గ్యాస్ ఫామ్ అవుతుంది, మళ్ళీ కాన్స్టిపేషన్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఈ ఉంటే మళ్ళీ అన్నం కాడికి పోవాలంటేనే భయపడతారు. ఈ పరిస్థితుల్లో మీరు అడిగింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవిడెన్స్ బేస్డ్ కావాలి. ఎవిడెన్స్ బేస్డ్ అంటే క్లినికల్ ట్రయల్స్ ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన వీటన్నిటిలో సూట్ అవడానికి ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. గ్లోబల్లీ యాక్సెప్టెడ్. దాని ఇంటర్నేషనల్ పేరు కూడా చెప్తా, ఇంటర్నేషనల్ గా దానికి ఉన్న పేరు కూడా చెప్తాను నేను, గూగుల్ కూడా చూసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పేరు ఏంటంటే గ్రాండ్ రిస్టోర్. దీంట్లో 4 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. నేను చెప్పేదాంట్లో మీకు అర్థం అవుతుంది. ఈ 4 గుడ్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్, స్పీసీస్ కాదు, 17 బిలియన్ CFU. ఒక సాచెట్ ఉంటది, 1 గ్రామ్ పౌడర్ ఉంటది. 3 పుట్టలు ఏదో ఒక పూట భోజనం చేసిన తర్వాత ఒక సాచెట్ ఓపెన్ చేసి ఆ 1 గ్రామ్ పౌడర్ నోట్లో పోసుకొని సప్పరిచ్చి మింగేస్తే లాస్ట్ లో కొంచెం నీళ్లు పోసుకొని తాగొచ్చు. లేదంటే 20 ml వాటర్ లో ఈ పౌడర్ పోసుకొని తాగొచ్చు. ఓవరాల్ హెల్త్ డిపెండ్స్ ఆన్ గట్ హెల్త్ అంటారు అనమాట. సో ఆ రకంగా మన గ్రాండ్ రిస్టోర్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, బ్లోటింగ్ అంటారు కదా, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మనం ఇంకొకటి, తేపులు పైకి వచ్చినప్పుడు ఈ అన్నవాహికలో మంట ఎక్కువ వస్తుంది, GERD అంటారు, గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్, రిఫ్లెక్స్ డిసార్డర్ అని చెప్పేసి, దాన్ని కూడా తగ్గిస్తుంది. సో గ్రాండ్ రిస్టోర్ ఒక 3 నెలల పాటు తీసుకున్నారు అనుకోండి, ఈ గట్టలో ఉన్న ఇంబ్యాలెన్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి గుడ్ బ్యాక్టీరియాని పెంచి, తద్వారా తీసుకున్న ఆహారం అయితే ఏమి, ఇంక ఏదైనా సరే దాన్ని ప్రాపర్ గా డైజెస్ట్ చేసి సెట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తేపులు తగ్గించేసి, గ్యాస్ తగ్గించేసి, మలబద్ధకాన్ని తగ్గించేసి, అజీర్ణాన్ని తగ్గించి, తర్వాత కడుపుబ్బరాన్ని తగ్గించి, ఏం తిన్నా సంతోషంగా ఆస్వాదించే విధంగా ఈ 1 గ్రామ్ పౌడరు హెల్ప్ చేస్తుంది. గ్రాండ్ రిస్టోర్ వాడడం వల్ల గట్ హెల్త్ తో పాటే అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవేమో అనిపిస్తుంది. నిజమే అంటారా సార్? గట్ హెల్త్ అంటే కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల ఏంటంటే, దీంట్లో లాక్టోబాసిల్లస్ పారాకిస్ LPC 37 ఉంటుంది, గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది, అంటే బ్రెయిన్ కి గట్ కి కనెక్షన్ ఉంటుంది అనమాట. స్ట్రెస్ వల్ల కూడా గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ లాక్టోబాసిల్లస్ పారాకిస్ LP 37 ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో దాని మీద పనిచేసి, మీకు స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేదా గట్ హెల్త్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ ఉన్నా, దీన్ని వర్క్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేసి కంట్రోల్ చేసి దాన్ని కూడా ఉపయోగపడుతుంది. పైపెచ్చు 70% ఆఫ్ ఇమ్యూనిటీ మన గట్టులోనే ఉంటది. ఈ గట్ హెల్త్ పాడైనప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇక్కడ గ్రాండ్ రిస్టోర్ వాడడం వల్ల, గట్ హెల్త్ ని రీసెట్ చేయడం వల్ల ఆ ఇమ్యూనిటీని కూడా పెంచుకునే దానికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి.